హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఊహించని దానికి షాక్ అయినా మెల్లగా గౌతమ్ సహకరించింది. ఇద్దరు తమ తొలిముద్దుని ఇచ్చుకుంటూ అలానే ఉండిపోయారు. అమ్ముకి ఊపిరి అందటనే లేదు. అయినా గౌతమ్ వదలకుండా అలాగే పట్టుకుని ఉన్నాడు. గౌతమ్ కూడా ఊపిరి కష్టంగా ఉంది. లాస్ట్కి ఎలానో అమ్మునే గౌతమ్ని తోసి అలానే తన గుండెల్లో ఒదిగిపోయి ఉంది. అసలు నీకు బుద్ధుందా అని అంటూ ఉంటే మళ్ళీ చిన్నగా పెదాల మీద ముద్దు పెట్టి వదిలితే ఎక్కడ దూరం అవుతావేమో అని వదలటం లేదు అన్నాడు. గౌతమ్ని హగ్ చేసుకుంటూ ఇంకా ఎక్కడికి వెళ్ళను అంది. ఇద్దరు అలానే ఉండిపోయి క్రిందకు వచ్చారు. కాసేపటికి అమ్ము గౌతమ్కి డిన్నర్ తినిపించింది. గౌతమ్ అమ్ముకు తినిపించాడు. ఇద్దరు తిన్నాక రూమ్లోకి వెళ్లారు. అక్కడ ఇంకో రూమ్ అంతా పూలతో నిండుంది. అది చూసిన గౌతమ్ అమ్ముని చూశాడు. అమ్ము తలదించుకుంది. అమ్ము తలని పైకి లేపుతూ, నువ్వు నిజంగా దీనికి రెడీగా ఉన్నావా అని అడిగాడు. చిన్నగా సిగ్గుపడుతూ తల ఊపింది అమ్ము. ఇంకేముంది, మన బాబు ఫుల్ జోష్ అయిపోయి దిల్ ఖుషి అయ్యి అమ్ముని ఎత్తుకొని బెడ్ మీదకి చేరాడు. చిన్నగా అమ్ము నడుము మీద చేయి వేసి నొక్కాడు. అమ్ముకి గుండె వేగం పెరుగుతూ ఉండగా ఆ స్పర్శకి ఒళ్ళు జల్లుమని గౌతమ్ గుండెల్లో మొహం దాచుకుంది. గౌతమ్ అలానే చేతిని పైకి జరుపుతూ అమ్ముని తన్ని దగ్గరగా లాక్కుంటూ అమ్ము పెదాలను అందుకున్నాడు. అమ్ము కూడా గౌతమ్కి సహకరిస్తూ మెల్లగా గౌతమ్కి అనుకూలిస్తూ తనలో ఒదిగిపోయింది. ఇద్దరికీ ఆ రాత్రి వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని ప్రేమతో ఒకటి చేసి వాళ్ళు ఒకటే కలిసిపోయారు. మరుసటి రోజు గౌతమ్కి మెలకు వచ్చేసరికి టైం చాలా అయింది. పక్కన ఉన్న అమ్ముని చూశాడు. తన గుండెల్లో గువ్వ పెట్టలా ఒదిగిపోయింది. చాలా ముద్దుగా కనిపించింది అతనికి. చిన్నగా అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి అమ్ముని పక్కకు జరిపి పైకి లేచాడు. ఫ్రెష్ అయ్యి క్రిందకు వెళ్ళి కాఫీ రెడీ చేశాడు. అమ్ము అప్పటికే లేవకపోవడంతో, అమ్ము లేరా, కాఫీ తాగేసి బజ్జుందువు అని అన్నాడు తనని లేపుతూ. చిన్నగా లేచింది అమ్ము. తన ఉన్న స్టేజీ చూసుకొని చటుక్కున అలాగే పడుకుంది. గౌతమ్ అది గమనించి నవ్వుకొని, లేరా అలాగే పడుకున్నావు అని అన్నాడు నవ్వుతూ. నువ్వు పో, నేను లేస్తాను అంది. ఏ ఇప్పుడే లే అని అన్నాడు. అది అది అని అంటూ ఉంటే, నువ్వు నా ముందు కూడా ఇబ్బంది పడకూడదు అని కాఫీ అక్కడే పెట్టేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అమ్ము లేచి ఫ్రెష్ అయి వచ్చి కాఫీ తాగుతూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి తన ఒడిలో కూర్చుంది. గౌతమ్ అమ్ము చుట్టూ చేతులు చుట్టి, నిజంగా నిన్న రాత్రి జరిగింది నిజమే కదా అని అన్నాడు కొంటిగా చూస్తూ. నిజమే అని అంటూ నవ్వుతూ గౌతమ్ గుండెల మీద బజ్జని అక్కడ ముద్దు పెట్టుకుంది. గౌతమ్ అమ్ము చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకొని అలానే కూర్చుండిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్ము గౌతమ్ ఇద్దరు వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు. గౌతమ్ డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం, ఇంటికి వచ్చాక అమ్ము వెనకాల తిరగటం, అలా ఒకరొకరు రోజు అలాగే ఉండిపోయారు. గౌతమ్ ఇంటికి వచ్చేసరికి అమ్ము వంట చేస్తూ ఉంది. మెల్లగా బ్యాగ్ని సోఫాలో పడేసి సైలెంట్గా వెళ్ళాడు కిచెన్లోకి. అక్కడ అమ్ము అటు తిరిగి వంట చేస్తూ ఏదో బాక్స్ తీసుకుంటూ ఉంది. చిన్నగా నడుము ఎక్స్పోజ్ అయింది. ఆ ప్రాసెస్లోనే గౌతమ్ వెనకే వెళ్ళి నడుము మీద చేతులు పోనిస్తూ తనని గట్టిగా హత్తుకున్నాడు. అమ్ముకి సడన్ గా అలా జరిగేసరికి కాస్త తడబడినా మళ్ళీ తేరుకొని, గుడ్ ఈవినింగ్ నందు అని అంది వెనక్కి తిరిగి బొగ్గపై ముద్దిచ్చి. ఇక్కడ కాదు అని చాలాసార్లు చెప్పాను అని అన్నాడు భుజంపై తలపెట్టి. నాకు అక్కడే ఇష్టం, చాలా క్యూట్గా ఉంటాయి నీ బుగ్గలు అని అంది అమ్ము వెనక్కి తిరిగి వాటిని లాగుతూ. అవునా, అయితే నాకు నువ్వు క్యూట్గా ఉంటావు మరి అని అంటూ ఇంకా దగ్గరికి వచ్చాడు. ఓ స్టాప్ స్టాప్, ఇక్కడ వంట చేయాలి అని అంది అటు తిరిగి నవ్వుతూ. పర్వాలేదులే, మనమే కదా ఇప్పుడు మాత్రం అని ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. అని అంటూనే మెడపై లిప్స్తో టచ్ చేస్తూ ఉన్నాడు. అంది. కానీ గౌతమ్ అలానే అమ్ముని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఎలానో వంట పూర్తి చేసేసింది. అన్నీ సర్దేసి గౌతమ్ కూడా పెట్టింది. గౌతమ్ అమ్ముకు తినిపిస్తా తను తిన్నాడు. అన్నీ సర్దేసి కిచెన్ నుండి బయటకు వస్తున్న అమ్ముని అమాంతం ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. బెడ్ మీద పడుకోబెట్టి తనని హత్తుకుంటూ ముద్దులతో మొదలు పెట్టాడు. అమ్ము కూడా గౌతమ్ సహకరిస్తూ ఉండిపోయింది అలాగే. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆఫీస్లో ఉన్న గౌతమ్కి కాల్ చేసింది అమ్ము. మాట్లాడుతూ సైలెంట్ అయిపోయింది. ఏదో పగిలిన శబ్దం కూడా వినిపించింది. దాంతో వెంటనే కంగారుగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు గౌతమ్. ఇంటికి వచ్చేసరికి హాల్లో పడిపోయింది అమ్ము.
కంగారుగా తన్ని ఎత్తుకొని రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి విషయం చెప్పేసి వెళ్ళిపోయింది. గౌతమ్కి తను విన్నది నిజమా కాదా అని అనిపించింది. హ్యాపీగా అమ్ము దగ్గరికి వెళ్ళాడు. తాను ఇంకా పడుకునే ఉంది. తన దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకొని అలాగే తాను కూడా పడుకున్నాడు. మళ్ళీ అమ్ము కళ్ళు తెరిచేసరికి సుమా గారు, శేఖర్ గారు, నిరంజన్ గారు, లక్ష్మి గారు ఉన్నారు. లక్కీ, అప్ప, అత్తమ్మ, మామయ్య అని అంటూ పైకి లేవబోయింది. గౌతమ్ వచ్చి తనని ఆపేస్తూ జాగ్రత్త, అలా లేవకూడదు అని అన్నాడు. నాకేమైంది అని అడిగింది అమ్ము. నిరంజన్ గారు దగ్గరికి వచ్చి నా బంగారు తల్లి హ్యాపీగా ఉండు అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. అలానే లక్ష్మి గారు, శేఖర్ గారు, సుమా గారు కూడా అలానే అనేసి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు అలా ఎందుకు అన్నారో అర్థం కాక గౌతమ్ వైపు చూసింది కన్ఫ్యూజన్గా. గౌతమ్ నవ్వుతూ అమ్ము దగ్గరికి వచ్చి మోకాళ్ళపై కూర్చున్నాడు. అమ్ము కడుపు దగ్గర చెవిని పెట్టి చూడు నా లిటిల్ ప్రిన్సెస్, మీ అమ్మకి ఇంకా అర్థం కాలేదు అని అన్నాడు ముద్దు పెడుతూ. అప్పుడు అర్థమైంది అమ్ముకు. కళ్ళల్లా నీళ్లు తిరిగాయి. చాలా హ్యాపీగా గౌతమ్ని చూసింది. గౌతమ్ అమ్ముని హగ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అని అన్నాడు అమ్ము నోట ముద్దు పెడుతూ. అమ్ముని చూసుకోవడానికి తన దగ్గరే ఉండిపోయారు ఇద్దరి పేరెంట్స్. ఆది కూడా విషయం తెలుసుకొని వచ్చాడు. తనని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పగలంతా సుమగారు, లక్ష్మి గారి ప్రేమతో, రాత్రిపూట గౌతమ్ అప్పుడప్పుడు చేసే చిలిపి అల్లర్లతో ప్రేమతోనే నెలలు గడిచిపోయాయి. అప్పుడు అమ్ముకు 6 నెలలు. శ్రీమంతం చేయాలని అందరూ ఫిక్స్ అయ్యారు. అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా చేశారు. అమ్ము చీరలో బేబీ బాంబ్స్ తో చాలా అందంగా ఉంది. ఏదో కొత్త కాంతి ఉంది తన మొహంలో కూడా. ఆ రోజు రాత్రి ఎప్పట్లానే తన బేబీకి కథలు చెప్తూ ఉన్నాడు గౌతమ్. ప్రిన్స్, మీ మామ్ చాలా అందంగా ఉందిరా, చాలా క్యూట్గా ఉంది అన్నాడు. నవ్వింది అమ్ము. మనకి అమ్మాయి పుడుతుందా లేక అబ్బాయి పుడతాడా అని అడిగింది అమ్ము. నాకైతే నా ప్రిన్సీ అనుకుంటున్నాను అని అన్నాడు. నాకు అలానే అనిపిస్తుంది, కానీ అబ్బాయి కూడా పుడితే బాగుంటుంది కదా అని అంది అమ్ము. అన్నాడు. నేను లావయ్యాను కదా అని అంది ముద్దుగా ఫేస్ పెట్టి. లేదురా, ఎందుకలా అనుకుంటున్నావు అని అన్నాడు గౌతమ్. ఏమో నాకే అలా అనిపిస్తుంది అని అంది. ఒకరోజు పడుకున్న గౌతంపై కూర్చొని నందు నందు అని పిలుస్తూ ఉంది అమ్ము. గౌతమ్ కళ్ళు తెరిచేసరికి తనపై కూర్చున్న అమ్ము కనిపించింది. తనని హత్తుకొని ఏమైందిరా అని అడిగాడు. నాకు ఆకలేస్తుంది అంది. అవునా అని అంటూ లేస్తూ అమ్ముని పక్కన పడుకోబెడుతూ ఉండు, ఫుడ్ ఏమైనా చేసి తీసుకొస్తా అన్నాడు. నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఆకలేస్తుంది అనంది అని అంది పప్పీ ఫేస్ పెట్టి. గౌతమ్ నవ్వేసి తనని ఎత్తుకొని బయటకు వచ్చాడు. కారులో కూర్చోపెట్టి స్టార్ట్ చేశాడు. అలా డ్రైవ్ చేస్తూ ఒక పార్లర్ దగ్గర స్టాప్ చేశాడు. తనకి కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ తెచ్చి తినిపించాడు. అమ్ము కూడా హ్యాపీగా తినింది. అమ్ముకి నెలలు నిండే కొద్దీ లెగ్స్ 12 వచ్చేసింది. వాటిని ఆయిల్ మసాజ్ చేస్తూ తనని ఇంకా కేర్గా చూసుకునేవాడు గౌతమ్. 9th మంత్ కంప్లీట్ అయ్యేసరికి పెయిన్స్ కూడా వచ్చాయి అమ్ముకి. అప్పుడు గౌతమ్ ఆఫీస్లో ఉన్నాడు. శేఖర్ గారు కూడా అందరూ మీటింగ్లో ఉన్నారు. నిరంజన్ గారు, లక్ష్మి గారు, సుమా గారు కలిసి హాస్పిటల్కి వెళ్లారు. అమ్ముకి అలా అయ్యిందని చెప్పగానే ఆఫీస్ కాల్ చేశారు. కానీ వాళ్ళు మీటింగ్లో ఉండటం వల్ల కుదరనే లేదు. అమ్ము గౌతమ్ వస్తేనే ఆపరేషన్ థియేటర్కి వెళ్తాను అని పట్టుబట్టి పెయిన్స్తో అలానే ఉంది. ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చాడు గౌతమ్ కంగారుగా. రాగానే అమ్ముని పట్టుకొని కంగారుగా ఉన్నాడు. ఏం కాదు గౌతమ్ అని అంటూ నువ్వు కూడా నాతో రావా అని అడిగింది. గౌతమ్ కూడా డాక్టర్స్తో మాట్లాడి లోపలికి వెళ్ళాడు. అక్కడ అమ్ముకి పెయిన్స్ వస్తుంటే ఇక్కడ గౌతమ్కి కంట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి. అమ్ముని ఎక్కువసేపు బాధ పెట్టకుండా బయటకు వచ్చేసింది ఒక బేబీ. బేబీ ఏడుపు విని హ్యాపీగా కళ్ళు మూసుకుంది అమ్ము అలసటతో. గౌతమ్ కళ్ళ నీళ్లతో బేబీని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళకిచ్చాడు వాష్ చేయడానికి. ఆ తర్వాత అమ్ముని ముద్దు పెట్టుకొని బేబీని వాష్ చేశాక తీసుకొని బయటకు వచ్చాడు. అందరికి బేబీని ఇస్తూ అమ్ము కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్ముని ఒక 1 అవర్ తర్వాత రూమ్ షిఫ్ట్ చేశారు. బేబీని తీసుకొని అమ్ము దగ్గరికి వెళ్ళాడు గౌతమ్. అమ్ము కళ్ళు తెరిచి చూసింది. నవ్వుతూ తననే చూస్తున్న బేబీని చూసి హ్యాపీ టీయర్స్ తో గౌతమ్ని చూసింది. మన ప్రిన్సెస్ నందు హ్యాపీగా అమ్మునుటున ముద్దు పెడుతూ అమ్ము హ్యాపీగా బేబీని తీసుకుని ముద్దు చేసింది. అందరూ వచ్చి ఇద్దరుగా ఉన్న వాళ్ళని ముగ్గురుగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు. ఒక 3 రోజుల తర్వాత అమ్ముని ఇంటికి తీసుకుని వెళ్లారు.
బేబీ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని ప్రూఫ్ కూడా చేసేసింది. గౌతమ్ దగ్గర ఉంటే అస్సలు ఏడవదు. గౌతమ్ నుండి కాస్త దూరం అయితే కూడా పెద్దగా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. గౌతమ్ అమ్ము ఇద్దరు బేబీని బాగా చూసుకుంటున్నారు. ఆది అయితే తన మేనకోడల కోసం బెంగళూరు నుండి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు. వాళ్లతోనే ఉంటూ హ్యాపీగా గడిపేశాడు. 6 నెలల తర్వాత పాపకి నామకరణం కూడా చేశారు. ఇక ఈ కథ సమాప్తమైంది. మరి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.